హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై లాంగ్ వీడియో. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సేమియా ఉప్మా. ఫస్ట్ ఇలాంటి గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం సేమియాని అందులోకి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అన్న వేసుకొని, లేదంటే బటర్ అన్న వేసుకోవచ్చు, నెయ్యి అన్న వేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు ఆయిల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆయిల్ వేసుకొని అందులోకి రోస్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసి పక్క పెట్టుకోండి. అదే గిన్నెలోనే అంతే క్వాంటిటీ ఆయిల్లోనే జీలకర్ర, ఆవాలు వేసి బుడ్డలు వేసుకోవాలి. బుడ్డలు అలానే శనగపప్పు వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. కొద్దిసేపు ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మనం ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి అండ్ టమోటాలు వేసుకొని బాగా మగ్గించుకోండి. ఇప్పుడు మనం కరివేపాకు అయితే వేసుకోబోతున్నాము. ఇప్పుడు నూనెలో మనం ఏమైతే వేసి మగ్గించుకున్నామో అవి బాగా మగ్గినాయి. ఇప్పుడు 6.5 వాటర్ వేసుకోవాలి. ఇందులోనే మనం టేస్ట్కి సరిపడా కల్లుప్పుని వేసుకుందాం. వాటర్ అయితే బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అయింది. ఇంకా ఇప్పుడు మనం రోస్ట్ పెట్టుకున్న 7 పావుల సేమియాని రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అది దాంట్లో ఆ వాటర్లో వేసి సేమియాని అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో ఇప్పుడు వేసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోండి బాగా 2-3 సార్లు, 15 నిమిషాలు అలా. సో మొత్తానికైతే సేమియా ఉప్మా ఫినిష్ అయిపోయింది. ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.